ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ లో భాగంగా మనం ఈ రోజు నెంబర్ 2 సిరీస్ కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రిడిక్షన్ అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ అనేటువంటిది 2025 ఇయర్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ దీనికంటే ముందు ఈ సిరీస్ లో మనం 2 వీడియోలు చేసాము. ఫస్ట్ వీడియోలో ఓవరాల్ గా దేశానికి ప్రపంచానికి ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనం తెలియజేసే ప్రయత్నం చేసాం. అలానే దీనికి ముందు మనం 1వ నెంబర్ సిరీస్ వాళ్ళకి, అలానే మేషరాశి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండిద్ది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేసాము. ఈ వీడియోలో మనం నెంబర్ 2 సిరీస్ వాళ్ళకి, అలానే మిథునం కర్కాటక రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఈ ఇయర్ అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎవరైనా సరే నెంబర్ 2 సిరీస్ అంటే ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు కానివ్వండి, లేదంటే 11వ తారీఖు కానివ్వండి, 20వ తారీఖు కానివ్వండి, 29వ తారీఖు కానివ్వండి, ఎవరైతే జన్మించుంటారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ 2 సిరీస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు. సో నెంబర్ 2 సిరీస్ కి సంబంధించి అధిపతి వచ్చేసి మనకి చంద్రుడు. మనందరికీ తెలుసు, ఈ 2 సిరీస్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎమోషనల్ గా చాలా ఎక్కువగా ఎమోషన్స్ అనేటువంటి ఫీల్ అవుతూ ఉంటాడు, మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇయర్ ఏదైతే ఉందో 2025 అనేటువంటిది, దానికి అధిపతి వచ్చేసి కుజుడు అండి. నెంబర్ 2, నెంబర్ 9 సిరీస్ మన ఛానల్లో వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలుసండి, 2-9 కాంబినేషన్ అనేటువంటిది డెడాంటీ కాంబినేషన్. ఓకే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో ఉంటేనే ఆ ఇయర్ అనేటువంటి చాలా అంటే చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. అటువంటి మీకు రాబోయేటువంటి ఇయర్ 2-9 అనేటువంటిది డెడాంటీ కాంబినేషన్ అండి. కాబట్టి ఎమోషనల్ గా మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సిచ్యువేషన్స్ అనేటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మిమ్మల్ని ఎమోషనల్ గా కుంగదీసేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఎమోషనల్ గా మిమ్మల్ని లోపరుచుకునేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలు అనేటువంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒక మాటలో చెప్పాలంటేనండి, ఈ రాబోయేటువంటి 2025 ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ మీది కాదండి. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా, చాలా అంటే చాలా ఆచి తూచి మీరు అడుగు వేయవలసినటువంటి ఇయర్ ఇది. ఎవరైనా సరే మీ యొక్క ఇంట్లో ఎవరైతే ఈ 2 సిరీస్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, లేదా మీ భార్య కానీ, మీ పిల్లలు కానివ్వండి, మీ అమ్మగారు కానివ్వండి, మీ అత్త, మీ చెల్లి, ఎవరైనా సరే, లేదంటే మీకు మీరే 2 సిరీస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటిది అవ్వాలి అంటే వీళ్ళకి ఇయర్ అనేటువంటిది ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు కుటుంబ సభ్యులు వీళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేటువంటిది ఇవ్వాలండి. ఎమోషనల్ సపోర్ట్ అనేటువంటిది ఇచ్చినప్పుడు వీళ్ళు ఈ ఇయర్ లో కొంచెం అద్భుతంగా రాణించేటువంటి అవకాశం, ఆ ఇయర్ కి సంబంధించిన నెగిటివిటీ, మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి దూరంగా ఉండేటువంటి అవకాశం, కొంచెం తీవ్రత అనేటువంటి తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ మీకు రాబోయేటువంటి 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో ఆ 2026 సంవత్సరం అనేటువంటిది అద్భుతమైనటువంటి అవకాశాలు మీ చేతిలో పెడుతుందండి. సో 2025 సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత నుంచి ఏదైతే మీకు టైం పీరియడ్ ఉంటుందో, టైం పీరియడ్ అనేటువంటిది మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో, ఆకాశంలో కూర్చోబెట్టేటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. సో అలానే ఎవరికైతే ఈ 2-9 కాంబినేషన్ ఏదైతే ఉంటుందో, ఆల్రెడీ 2-9 కాంబినేషన్ అనేటువంటిది హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ అనేటువంటి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయండి. దానితోడు నెంబర్ 2 సిరీస్ కి సంబంధించిన వాళ్ళకి జీర్ణ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయండి. దానితో 2-9 కాంబినేషన్ డెడాంటీ కాంబినేషన్ కాబట్టి వీళ్ళకి ఈ జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిపేషన్ అంటగా మలబద్ధకం, అలానే గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. కాబట్టి వీళ్ళు కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. తినేటువంటి ఫుడ్ అనేటువంటి దాన్ని 1-2 సార్లు ఆలోచించి మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇటువంటి వాటికి దూరంగా ఉండటం అనేటువంటిది చాలా అంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ ఈ 2025 ఇయర్ లో ఎవరైతే మీరు 2 సిరీస్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు కొత్త పనులు అనేటువంటివి మొదలు పెట్టకుండా ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ 2025 ఇయర్ అనేటువంటిది మీకు సంబంధించినటువంటి పాత విషయాలు ఏవైతే ఉన్నాయంటే, ఎప్పటి నుంచో మీరు పెండింగ్ పెట్టుకున్నటువంటి విషయాలు, ఎప్పటి నుంచో మీరు వర్క్ చేద్దాము అనుకుని పక్కన పెట్టినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ 2025 ఇయర్ లో మీరు ఆ వర్క్ అనేటువంటిది కంప్లీట్ చేయాలండి. అలా కనుక మీరు వర్క్ అనేటువంటిది కంప్లీట్ చేయకపోతే లైఫ్ లో ఈ 2025 ఇయర్ దాటిన తర్వాత ఆ వర్క్స్ అనేటువంటి కంప్లీట్ అవ్వవు. అలానే జీవితంలో చాలా అంటే చాలా పెద్ద ఎదురు దెబ్బలు అనేటువంటివి ఖచ్చితంగా
ఖచ్చితంగా మీరు తింటారండి. కాబట్టి రాబోయేటువంటి ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పాజిటివ్ ఇయర్స్ అవన్నీ కూడా ఆ పాజిటివ్ ఇయర్స్ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాలు మీరు ఆస్వాదించాలి అంటే ఈ ఇయర్ అనేటువంటివి మీకు పెండింగ్ పెట్టుకున్నటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఇయర్ అనేటువంటిది మీరేంటి అనేటువంటిది తెలుసుకునేటువంటి ఇయర్ అండి. సో మీరేంటి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా మీకు కొంచెం ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయండి ఈ ఇయర్ అనేటువంటిది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఎవరికైనా సరే ఇంకొక విషయం ఏంటంటే మీ నేమ్ టోటల్ అనేటువంటిది సరైనటువంటి విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కి అనుగుణంగా లేకుండా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో కనుక యాంటీ కాంబినేషన్స్ ఉండి మీ నేమ్ కూడా దానికి యాంటీ అయి ఉంటే కనుక అసలు ఈ ఇయర్ ఒక రకంగా చెప్పాలంటేనండి మీకు తల ప్రాణం తోక్కొచ్చింది అంటారు చూసి అట్లా ఉండిద్ది అనమాట. ఇంటా ఓడిపోవటం, బయట ఓడిపోవటం, మానసికంగా కుంగిపోవటం, విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడటం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఆ ఇయర్ యొక్క ఏవైతే పాజిటివిటీ ఉంటుందో ఆ పాజిటివిటీ అనేటువంటిది మీరు అనుభవించాలంటే కనుక మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ అనేటువంటి దాన్ని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా కరెక్షన్ అనేటువంటి చేయించుకోండి. ఎవరైనా సరే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ నేమ్ అనేటువంటి అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటేనండి ఆరోగ్య సమస్యలు అనేటువంటి కొంచెం ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఇది చూడండి, ఇక్కడ 7 చక్ర బ్రాస్లెట్, ఇది 7 చక్ర బ్రాస్లెట్. అలానే మనకి క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ బ్రాస్లెట్ అనేటువంటి దొరుకుతుందండి. ఈ 2 బ్రాస్లెట్స్ కూడా యాక్చువల్ గా నేను నా క్లయింట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు మన దగ్గర మనకి పర్చేజ్ చేసినప్పుడు ఈ 7 చక్ర బ్రాస్లెట్ అలానే క్వార్ట్జ్ క్రిస్టల్ బ్రాస్లెట్ అనేటువంటి దాన్ని మనం క్లెన్సింగ్ చేసి దాన్ని ఎనర్జైజ్ చేసి అంటే ఒక మంత్రంతో మనం ఎనర్జైజ్ చేసి దానికి దారపోసి అనే దాన్ని మనం ఇవ్వటం జరుగుతుందండి. సో ఈ 2 కూడా మన ఏవైతే మన చక్రాలకు సంబంధించినటువంటి ఎమోషనల్స్ ఇవన్నీ ఉంటాయో ఇంబ్యాలెన్స్ అనేటువంటివి ఉంటాయో వాటిని బ్యాలెన్స్ చేసి ఆరోగ్యపరంగా మనల్ని మంచిగా ఉంచేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో నేను ఒక రెమెడీస్ చెప్తానండి. ఆ రెమెడీస్ కూడా ఖచ్చితంగా కూడా అందరూ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవరైతే హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసా 100కి 100% మీరు ఖచ్చితంగా కూడా పాటించి తీరాలండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. అలానే హనుమాన్ గుడికి వెళ్ళండి. రోజు కనీసం 11 ప్రదక్షిణాలు అనేటువంటివి చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే సూర్యుడికి మనం అర్కం సమర్పిస్తాడు అంటే సూర్యుడికి మనం జలం సమర్పిస్తారు కదా, ఆ విధంగా సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవరైతే నాన్ హిందూస్ ఉంటారో ఆ నాన్ హిందూస్ అనేటువంటి వాళ్ళు పౌర్ణమి రోజు చంద్రుడికి వెలుతురులో ఎక్కువగా కూర్చోవడం కానివ్వండి, అలానే నేను చెప్పినటువంటి క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిస్టల్స్ అనేటువంటి ఈ పర్చేజ్ చేసి తీసుకొని వేసుకోవడం కానివ్వండి. నెక్స్ట్ వాటర్ అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా చంద్రుడికి సంబంధించిన వెలుతురులో పెట్టి మార్నింగ్ పూట తాగటం అనేటువంటిది ఈ విధంగా చేస్తున్నప్పుడు ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటువంటివి తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే నెంబర్ 2 సిరీస్ కి సంబంధించిన వాళ్ళ యొక్క డబ్బు ఏదైతే ఉంటుందో ఈ ఇయర్ 2025 ఇయర్ అనేటువంటిది చాలా అంటే ఎక్కువ ఖర్చులు అనేటువంటిది సూచిస్తుంది. కాబట్టి నా సలహా ఏంటంటే మీ అకౌంట్ లో కనుక అమౌంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే ఎవరైతే నెంబర్ 2 సిరీస్ కి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే మీ పార్ట్నర్స్ కానివ్వండి, అంటే మీ వైఫ్ కానివ్వండి, లేదంటే మీ పిల్లలు కానివ్వండి, లేదంటే మీ తల్లిదండ్రులు కానివ్వండి ఉంటే ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటి చాలా మంచిదండి. అలానే అనవసరమైనటువంటి ఖర్చులు అనేటువంటి 1-2 సార్లు చూసుకొని ఖర్చు పెట్టేటప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులు అనేటువంటి తగ్గించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలానే ఇంకొక రెమెడీ ఏంటంటే మిగిలిన ఖచ్చితంగా కూడా ఈ ఇయర్ అనేటువంటిది రక్తదానం చేయండి. ఈ ఇయర్ అనేటువంటి రక్తదానం చేయకపోతే ఆల్రెడీ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వచ్చేసి 2 అండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క రూలింగ్ నెంబర్ వచ్చేసి 2, ఆల్రెడీ ఇయర్ వచ్చేసి 9, 2-9 కాంబినేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2-9-4 కాంబినేషన్ అనేటువంటిది యాక్సిడెంట్స్ జరిగేటువంటి కాంబినేషన్ అనేటువంటిది. సో మీ యాక్సిడెంట్ జరిగేటువంటి ఛాన్సెస్ అనేటువంటివి, మేజర్ సర్జరీస్ జరిగేటువంటి ఛాన్సెస్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. సో బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఛాన్సెస్ అనేటువంటి తగ్గి చిన్న చిన్న వాటితో మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు
మిథున రాశి గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో చాలా మంది మనకి డేట్ ఆఫ్ బర్త్ కాకుండా రాసులు అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా వాళ్ళ రాశి అనేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు మనం మిథునం కర్కాటకం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మిథున రాశి వారు కనుక చూసుకుంటే మిథున రాశి వారు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఆయుధాల కంటే కూడా మాట అనేటువంటిది తూటా కంటే వేగంగా వెళ్ళి పెద్ద పెద్ద గొడవలకి కారణం అవుతుంది, పెద్ద పెద్ద యుద్ధాలకు కారణం అవుతుంది. కాబట్టి మాట అనేటువంటిది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి కలహాలు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశాన్ని మీకు మిథున రాశి వారికి సూచిస్తుంది. అలానే అనవసరమైనటువంటి విధంగా డబ్బులు ఖర్చు పెట్టద్దండి. ఎదుటోళ్ళ ముందు ఎచ్చులు పోవడానికి, ఎదుటోళ్ళ ముందు ఓవర్ యాక్షన్ చేయడానికి, ఎదుటోళ్ళ ముందు మీకు మీరు ఎక్కువగా ఊహించుకోవటానికి, మీకు మీరు ఎక్కువగా చూపించుకోవటానికి అధిక ఖర్చు పెట్టేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయండి. కాబట్టి అనవసరమైనటువంటి పనికిమాల ఖర్చు అనేటువంటి పెట్టకండి. నార్మల్ గా ఏది అవసరమో ఆ ఖర్చు అనేటువంటిది పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా 1-2 సార్లు మాట్లాడండి. ఎందుకంటే ఈ ఇయర్ కూడా మీ ఇయర్ కాదండి. సో కాబట్టి మీరు కనుక అనవసరమైనటువంటి మాటలు మాట్లాడినా, అనవసరమైనటువంటి ఖర్చులు చేసినా ఈ ఇయర్ మొత్తం మీరు ఎంత బాధపడతారంటే ఈ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది నెక్స్ట్ రాబోయేటువంటి ఇయర్స్ లో కోలుకోలేని దెబ్బ అనేటువంటి మీకు తగులుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక నెక్స్ట్ కర్కాటక రాశి వారు. ఇక ఈ కర్కాటక రాశి వారి గురించి చెప్పుకుంటే కనుక మనం ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు కొంచెం ఎమోషనల్ గా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో చిన్న మార్పులు అంటే మీరు చేసేటువంటి బేసిక్ వ్యాపారాల్లోనే చిన్న మార్పులు అనేటువంటిది చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ లో కనుక కర్కాటక రాశి వారు ఉంటే కొంచెం ఎదుటి వాళ్ళు చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారి వల్ల ఈ ఫ్యామిలీలో మధ్య ఈ ఇయర్ అనేటువంటిది కొంచెం గొడవలు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అలానే గవర్నమెంట్ జాబ్ పరంగా కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి కొంచెం మీరు ఒక విషయం గురించి మీరు ఆలోచించేటప్పుడు ఎవరైనా సరే కొంతమందిని సలహాలు తీసుకొని చేయటం అనేటువంటిది చాలా మంచిదండి. సో ఓవరాల్ గా మనం ఎప్పుడైనా సరే ప్రొటెక్షన్ ఇచ్చేటప్పుడు మనం రూలింగ్ నెంబర్ డెస్టినీలు తీసుకుంటాం, అలానే వాళ్ళ యొక్క లోసు గిట్ చెక్ చేస్తాం, అలానే వాళ్ళ వేది గిట్ చెక్ చేస్తాం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చెక్ చేస్తాం. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకొని నేమ్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. బట్ కానీ ఇదంతా ఓవరాల్ గా మనం ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం. కాబట్టి నెంబర్ 2 సిరీస్ వాళ్ళకి అలానే మీకు మిథున రాశి కర్కాటక రాశి వాళ్ళ గురించినటువంటి ఓవరాల్ ప్రొటెక్షన్ అండి. సో 70% ప్రొటెక్షన్ ఇది ఓకే అవుతుంది. సో మిగిలిన 30% అనేటువంటి మన వాళ్ళ యొక్క ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అనాలిసిస్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీకు ఈ 2 సిరీస్ కి సంబంధించిన వాళ్ళు నేను చెప్పిన రాసుల వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి. మీకు ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి నా వీడియో అన్నిటి కూడా ఇంత అద్భుతంగా ఆదర్శించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.